నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్ న్యూస్. సో ఈ రోజు అయితే మనము ఇందిరా పార్క్ దగ్గర అయితే ఉన్నాము. ఎందుకంటే బీసీ బిడ్డలు అందరూ కలిసి ఇక్కడ ధర్నా కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. సో ఎందుకు ధర్నా కార్యక్రమం చేపట్టిరంటే వాళ్లకు ఏదైతే రావాల్సిన కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన ఆ ప్రభుత్వము ఇప్పుడైతే వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఇచ్చినట్టే చేసి అటు వెనక్కి ఇటు ముందుకు కాకుండా ఆర్డినెంటల్ చేయడానికి అయితే వాళ్ళైతే ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చిర్రు. 42% రిజర్వేషన్ ఏదైతే అధికారికంగా కావాలి, కేవలము స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 42 రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పేసి దాని మీదనైతే అధికారిక ప్రకటన మాకు చేయాలి, కేంద్రం నుంచి రావాలి అని అయితే బీసీ బిడ్డలు అందరూ కలిసి ఈ రోజు అయితే ఇక్కడ ధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్నారు. సో ఇక్కడ బీసీలకు అంటే కులానికి మతానికి పార్టీలకు సంబంధం లేకుండా బీసీ బిడ్డలు అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి బీసీ రిజర్వేషన్ గురించి అయితే వాళ్ళు కొట్లాడి వాళ్ళు ఏ విధంగా అయితే ఈ ధర్నా కార్యక్రమంలో ఉన్నారో మనం అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ బీసీ జనాలు అందరూ కలిసి ఈ ధర్నా కార్యక్రమంలో మొత్తం అయితే ఈ ప్రాంగణం మొత్తం నిండిపోయి బీసీ నినాదాలు చేసుకుంటూ బీసీలకు ఏదైతే రిజర్వేషన్ కావాలో ఆ రిజర్వేషన్ కోసము వాళ్ళైతే కొట్లాడడం అయితే జరుగుతుంది. ఇందిరా పార్క్ వద్ద బీసీలు అందరూ కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది. 42% రిజర్వేషన్ ని బేస్ చేసుకొని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఏదైతే మాటలు మాట్లాడుతుందో వారి మీద ఇంకా కూడా నమ్మకం కలుగుతలేరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, బీసీ బిడ్డలకి. ఎందుకంటే 18 నెలల పాటు వాళ్ళ పరిపాలన విధానం చూసారు. ఇప్పటిదాకా చెప్పిన ఏ హామీలు కూడా పూర్తి స్థాయిగా నెరవేర్చలేదు. అండ్ ప్రతిదానికి ఏదో ఒక అడ్డుగోళ్ళగా వీళ్ళే నుంచుంటున్నారు. ఇస్తున్నా అని చెప్తూ వెనకకి లాగే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ఇప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి వెనుకకు లాగే ప్రయత్నం దేని వల్ల అంటారు మరి? రిజర్వేషన్ ఇప్పుడు ఆర్డినెన్స్ అనేది ఇంకా రాలేదు. వాళ్ళు ఏం చెప్పారు, మేము కేబినెట్ లోనే ఆమోదించినాము అండ్ గవర్నర్ కి పంపించినాం, ఇంకా సంతకం కాలేదు. అదే విధంగా వీళ్ళు మీడియాతో మాట్లాడుతూ మీరు కోర్టులలో పోకండి, అట్లాగే సెంట్రల్ నుంచి కూడా మనకు రావాలని ఇవన్నీ కూడా కొన్ని విషయాలు వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇంకొక ముచ్చట ఏమంటున్నారు అక్క అంటే స్థానిక ఎలక్షన్స్ కు పోతున్నారు కాబట్టి ఇలాంటి బీసీ మీద ఒక రాజకీయ పరమైనటువంటి ఒక ఎరగా వాడుకొని స్థానిక ఎలక్షన్ల ఎట్లనన్నా గెలవాలి అనే ఒక ఉద్దేశంతో అదే డిస్కషన్ నడుస్తుంది. బీసీలు అందరూ కూడా మాట్లాడేది అదే. ఎందుకంటే ఇప్పుడు మన కులగలలో జరిగిందండి పూర్తి స్థాయిగా మనకి 57% పైగా మనకి బీసీలు ఉన్నారు. కానీ ఇక్కడ ఏది తగ్గింది, పెరగాల్సింది పోయి తగ్గడం అనేది ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. అండ్ చాలా మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేది ఏంటంటే మా ఇళ్లకి రాలేదు, పూర్తిగా బీసీ కులగణన ఫెయిల్ అయింది, పూర్తిగా జరగలేదు. ఇదే తూతు మంత్రంగా చేసినప్పుడు రిజర్వేషన్ కూడా అదే పరంగా కూడా తూతు మంత్రంగా ఏదో పబ్లిసిటీ స్టంట్ లాగా బేస్ చేసుకొని కేబినెట్ ఆమోదించింది, మేము చేసేస్తున్నాం అని చెప్పేసి సంబరాలు చేసుకోవాలి, అది చేసుకోవాలి చెప్తూ చాలా మంది మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. మా కన్సర్న్ ఏంటంటే ఇప్పటికి మస్తు రకాలుగా మీరు మాట్లాడినారు. ఎలక్షన్ల టైంలో హామీలు ఒకటి ఇచ్చారు, పరిపాలన చేసే టైంలో ఇంకో విధంగా పరిపాలిస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని ప్రజలు ఎవరు కూడా మీ మాట మీద నమ్మకం లేకుండా పోయింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా కూడా డౌట్లు వ్యక్తం చేస్తారు. ఇప్పుడు వచ్చే నెలలో మనకి స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే వెళ్ళాలన్నారు. వాళ్ళు కూడా ఇచ్చిన తర్వాతనే వెళ్తా అంటున్నారు. కానీ దాంతోపాటు వాళ్ళు పెట్టే కొండేంది అంటే లేని ఆలోచన కూడా వాళ్ళు కొంతమందిలో పుట్టిస్తారు. మీరు కోర్టులలో పోకండి, కేసులు వేయకండి, వేస్తే ఇది ఆగిపోతుంది. ఏమున్నది ఆంతర్యం ఏమున్నది, అదే ఆగిపోవాలన్న ఆంతర్యం వాళ్ళకే ఉంది. కావాలని మేము కోరుకుంటుంటే అని ఇచ్చినట్టే చేసే ప్రయత్నం చేసి దాన్ని వెనుకలాగే ప్రయత్నం కూడా వాళ్ళే చేస్తున్నారు అనేది బీసీలు అందరికి ఉన్న డౌట్. సో అది మాత్రం జరగద్దు. మీకున్న పవర్స్ ఇక్కడే కాదు, సెంట్రల్ లో కూడా మీ ఎంపీలు చాలా మంది ఉన్నారు. సెంట్రల్ మీద కూడా మీరు పెట్టచ్చు ప్రెజర్, కానీ అది ఎవ్వరు కూడా చేయట్లేదు. ఎంతమంది ఎంపీలు ఉన్నా కూడా ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఒక్కరు కూడా బీసీల గురించి మాట్లాడిన దాఖలాలు ఎక్కడ లేవు. వీళ్ళే కాకుండా బీజేపీ నాయకులు కూడా ఎక్కడ కూడా మాట్లాడతలేదు. బీజేపీ నాయకులు బీసీలకి పెద్దపీట వేస్తాం, బీసీలందరినీ చూసుకునేది బీజేపీ అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఇప్పటిదాకా బీసీల గురించి పార్లమెంట్ లో మాట్లాడింది మాత్రం ఎక్కడ కనిపించలేదు. సో వాళ్ళకి పవర్ ఉన్నప్పుడు మరి ఎంతసేపు టైం కాదు కదా, మరి వాళ్ళే ఇవ్వచ్చు కదా బీసీలకి రిజర్వేషన్స్. కానీ కేవలం మీరు అన్నట్టు రాజకీయ పరంగా జనాలని వాడుకొని ఇట్లా స్టంట్లు చేసి ఆ టైంలో మేము చేస్తా అన్నా కూడా కొంతమంది అడ్డుకుంటున్నారని కొన్ని ఇట్లా చెప్పి దాన్ని వెనక తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర బీసీలందరూ గ్యాదర్ అయ్యి ఇప్పుడు ఊరుకునే ప్రసక్తే లేదు. ఎవరైనా కూడా ఇస్తా అన్నారు కదా, 42% ఖచ్చితంగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ తీసుకొని ఈ రోజు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా తీసుకున్నారు. ఈ బీసీ బిడ్డలకు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి మీరు ఏం చెప్పదలుచు? ఇప్పుడు నిజంగా మీరు చూడండి,
చాలా మంది బీసీల ఓట్లు తీసుకొని రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ రాజకీయానికి వచ్చేసరికి వాళ్ళు డివైడ్ అయిపోతున్నారు. ఎప్పుడైతే మన బీసీల ఐక్యంగా ఉన్న రోజు ఖచ్చితంగా మన ప్రాతినిధ్యం అనేది పెరుగుతుంది. ఆ ఐక్యం అనేది మనం కోల్పోకుండా ఖచ్చితంగా అందరం ఒకటే మాట మీద ఉండి మన హక్కులని పోరాడి కాపాడుకుంటేనే మనము ఉన్నత స్థాయికి పోతాం. లేదు ఇట్లనే రాజకీయాలు చేసుకుంటూ ఒకరినొకరిని గుంజుకొని వెనకకు లాక్కుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇంకా వెనకబడే జాగాలోనే ఉంటాం. ఇంకా వేరే వాళ్ళకి అగ్రకులాల వాళ్ళకి మనం ప్రాతినిధ్యం వహించే రకంగా మనం అవకాశాలు ఇస్తున్నాం. ఆ అవకాశాలు ఇవ్వకుండా బీసీ ప్రజలందరూ ఐక్యంగా ఉండి హక్కులని కాపాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే అక్క, జై బీసీ. గవర్నమెంట్ మనకి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% బీసీ డిక్లరేషన్ ఇస్తా అని చెప్పిందో దాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. ఫిబ్రవరి నెలలో ఏదైతే చట్టం చేసిందో దానికి అక్కడ రాష్ట్రపతి దగ్గర బిల్ పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఆడియన్స్ అని చెప్పి యూటర్న్ తీసుకుంది. అదే కాకుండా నాకు ఒక చిన్న డౌట్ అండి. కాంగ్రెస్ లో కూడా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, రాజ్యాంగ బదులు చాలా మంది ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, కపిల్ సిబాల్ లాంటి పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు ఉన్నారు. మేనిఫెస్టో చేసేటప్పుడు 42% డిక్లరేషన్ బీసీలకి ఇవ్వగలుగుతామా లేదా అనేది తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి, రిజర్వేషన్స్ 50% వరకే ఇవ్వాలి అనేది. మరి 42% బీసీలకే వచ్చినప్పుడు మరి ఎస్సీ ఎస్టీ ఏంటి అంటే కాంగ్రెస్ కేవలం గెలవడానికి అబద్ధాలు చెప్పి ఏదైతే చేయలేని చేస్తామని చెప్పి ఈరోజు బీసీలని మోసం చేసి గద్దెనెక్కి ఇవాళ మళ్ళీ కూడా చేస్తామని చట్టం చేసింది, ఒప్పుకుంటాం. కానీ మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆర్డినెన్స్ పెట్టింది. ఆర్డినెన్స్ వల్ల పోయిన సంవత్సరం 2018లో కూడా మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా ఆర్డినెన్స్ ద్వారా ఎలక్షన్ పెట్టారు. దాన్ని ఏం చేశారు, సుప్రీంకోర్టు వెంటనే ఆ ఎలక్షన్ ని ఆపేసింది. అలా సుప్రీంకోర్టుకి రైట్ ఉంటుంది, అది తెలియదా? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా. మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొని ఎలక్షన్ పెడితే మళ్ళీ ఏం చేస్తారు, అది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆపుతుంది. ఆపినప్పుడు ఏమవుతుంది, నాన్ రిజర్వేషన్ లోనే ఎలక్షన్ కి వెళ్లాల్సి వస్తుంది. అంటే అక్కడ కూడా బీసీలకి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. సో మేము ఈ ధర్నా తరపున ఏం చెప్తున్నామంటే 42% బీసీలకి ఏదైతే తెలంగాణ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తానని చెప్పిందో ఖచ్చితంగా అది నెరవేర్చాలి. ఎలా చేస్తారనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో ఖచ్చితంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు బీసీలపై చేసినటువంటి కుట్రను యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ రోజు ఇందిరాపార్క్ దగ్గర మీ యొక్క ధర్నా కార్యం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు స్థానిక ఎన్నికలు పోకుండా 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి ఒక డ్రామా స్టార్ట్ చేసా ఉంది. ఆ డ్రామా నిరసిస్తూ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ స్థానిక సంస్థలు ఉన్నటువంటి మాజీ ప్రతినిధులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా వివిధ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ రోజు ఇందిరాపార్క్ దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా కన్విన్స్ కలిగించుకొని ఈ యొక్క బిల్లు ఏదో పంపిరో రాష్ట్రపతి దగ్గర ఆమోదం చేసుకొని ఆర్టికల్ 9లో చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ఒక ముందుకు 3 కాలం ముందు పోతే వెనుక 6 అడుగులు సందర్భం తెలుస్తా ఉన్నది. కాబట్టి రాష్ట్రపతి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ పైన స్పష్టమైన ప్రకటన చేయాలి, చేసిన తర్వాతనే ఎన్నికలు పోవాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మాది హన్మకొండ జిల్లా, మాది వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం నుంచి వచ్చినాం. మేము ఇవాళ బీసీల మహాధర్నాకి మద్దతు పలుకుతూ ఇవాళ మేము రావడం జరిగింది. దీంట్లో కూడా ఈ 42% రిజర్వేషన్ లో భాగంగా కూడా మేము ప్రతి మండల స్థాయి నుంచి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మేమెంతో మాకంతా అనే నినాదంతో మేము ముందుకు పోతామని చెప్పని సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాము. అదే విధంగా ఇప్పుడు ఇది చిన్న ఆరంభం మాత్రమే. స్థానిక ఎలక్షన్లు దయచేసి 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్స్ పోవాలి. అది పోని ఏళ్ళలో కూడా ఒక ఉద్యమంగా మేము ముందుకు వచ్చి మా బీసీలకు ఉన్నటువంటి మా దమ్మెంతో మేము రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ రెడీగా ఉన్నాం. అందరం మేము సభాముఖంగా హెచ్చరించి కూడా మేము నిలబడి మరి మేమెంతో మాకన్న విషయాన్ని ఇవాళ రాష్ట్రానికి తెలియపరిచే విధంగా దేశంలో కూడా ఉచితంగా మేము ఉద్యమం చేస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెద్దగోని కవిరాజ్ గౌడ్, వర్ధనపేట బీసీ సంఘం జనరల్ సెక్రటరీ, వర్ధనపేట జిల్లా, వర్ధనపేట మండలం. థ్యాంక్ యూ. అంటే వాళ్ళు ఒకవైపు బిల్లులు పంపిన రాష్ట్రపతి గారికి, ఇక్కడ ఆర్డినెన్స్ అంటున్నారు. ఈ ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలబడదా అనేటువంటిది దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు
ఒక తప్పు చేస్తే తప్పును సరిదిద్దుకుంటే బాగుండదు. తప్పు మీద తప్పు చేస్తూ 42% ఇస్తామనేటువంటి వట్టి మాటలు చెప్తారు. కాబట్టి ప్రభుత్వం మీద అనేక అనుమానాలు రేకెత్తించబడుతున్నాయి. అనుమానాలకు భూమికనే ప్రభుత్వం వహిస్తూ విపక్షాల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఆ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఒక మహాధర్నా జరిగింది. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మంత్రి మండలి ఆలోచన చేసుకొని ఆ 42% ఎట్లా నిలబెట్టమని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తున్నాను. నమస్తేనండి. మొగ్గ అనిల్ కుమార్ రజక సంఘానికి అయితే జాతీయ అధ్యక్షులు. సో ఈ రోజు బీసీల గురించి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, అక్రమాల గురించి, అదే విధంగా రిజర్వేషన్ 42 గురించి అయితే ఒకసారి అయితే ఆయన గలం విప్పి గొంతు విప్పి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారట. ఒకసారి అయితే మనం చూద్దాము. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న, మరి ఏందన్న ఈ గలాట మొత్తం ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ఇంతగానో బీసీలు అందరూ ఏకమయ్యి మరి ఏంటిది ప్రభుత్వం మీద డైరెక్ట్ యుద్ధమే చేయబోతున్నారా? మొదటిగా నీకేం చెప్తున్నా అంటే ప్రభుత్వం న్యాయం చేసే విధంగానే అయితే ఇందిరా పార్క్ దగ్గరికి తండోపతండాలుగా ఇంతమంది బీసీ బిడ్డలు ఎందుకు వస్తారో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సినంత అవసరం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మోసం చేయడానికి మరో కుట్ర పన్నుతా ఉంది. దానికోసమే మేమందరం ఇందిరా పార్క్ లో ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహిస్తున్నాం. దీనికి బీసీలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నుంచి మద్దతు ఈరోజు ఇక్కడికి వస్తే మీడియా మొత్తం ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. ఎందుకంటే బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి బీసీల మాత్రం కదం దొక్కి ఇక్కడ సభ పెట్టుకున్నాం. అన్న, మరి ఇప్పుడు 42 రిజర్వేషన్ 42 గురించి చెప్తే ఏమని చెప్తారు? మరి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా. కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఏదైతే మీ నోటితోటి మాట్లాడారో బీసీలం 59% ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. కానీ మేము 59% అడుగుతలేం. ఏదైతే మీ నోటుకుంటా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మీరు హామీ ఇచ్చినారు. ఈ రోజు మీ ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీకి కర్ణాటకలో అక్కడ సిద్ధరామయ్య కూడా అసలు ముఖం చూపించుకునే పరిస్థితి కర్ణాటకలో లేదు. మీ వల్ల ఆయనకు మర్యాద తక్కువైపోయింది. మీ నోటితోటి వచ్చినటువంటి 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు ఏదో తూతూ మంత్రంగా చేసినామా చేయలేదన్న తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్ప దీని చట్టబద్ధత ఎక్కడుంది? బీసీ 42% బీసీ డిక్లరేషన్ ఇస్తే దానిలో రజక సోదరులు, నాయ బ్రాహ్మణ సోదరులు కులాల వారీగా లెక్కలు తీయాలి, కులాల వారీగా జనాభాను గుర్తించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేయడానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలు మోసపోవడానికి సిద్ధం లేరు. ముఖ్యమంత్రి సీటు కదిలించడానికి బీసీ వర్గం అంతా ఏకమైతా ఉంది. బీసీ బిడ్డలంతా బెదురుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను, బీసీ సమాజాన్ని చేస్తున్న మోసాన్ని బీసీ మేధావులందరూ, విద్యార్థులు, మహిళలందరూ గ్రహిస్తూనే ఉన్నారు. మీరు తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్ చేర్చి దీన్ని చట్టబద్ధత చేస్తే బాగుంటుంది తప్ప ఇట్లే కాలయాపన చేస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల నుంచి ఉరికించి కొట్టడానికి గ్రామాలలో బీసీ సోదరులందరూ సిద్ధంగా ఉన్నారు. మళ్ళొక విషయం చెప్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో రజకులు, నాయబ్రహ్మలు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఇట సామాజిక వర్గాలకు చెందినటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రోడ్ల మీదకి వచ్చి సకల జనుల సమ్మెలో ఏ విధంగా పాల్గొన్నామో ఈరోజు మరో తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెట్టినారు. బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయాల్సి వస్తుంది. మీరు తూతూ మంత్రంగా కాదు, బీసీ 42% డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, దాని చట్టబద్ధత కల్పించాల్సిందే. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా గ్రామాలలో వచ్చి ఓట్లు అడిగే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. 42% ఇవ్వకపోతే బీసీల దమ్మేంది ప్రభుత్వానికి చూపిస్తారని చెప్పేసి దాంట్లో భాగంగా ఈరోజు రజక నాయ బ్రాహ్మణులకు ఇస్తున్నటువంటి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా కుర్మ సోదరులు, యాదవ్ సోదరులు, గౌండ్ల సోదరులకు ఇస్తున్నటువంటి స్కీమ్లన్నీ ఎగ్గొట్టినారు. కాబట్టి ఈరోజు బీసీ వర్గం అంతా ఒకటైంది. బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% డిక్లరేషన్ ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడానికి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఏందన్నా ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గరికి ఇంతగానో బీసీలందరూ ఏకమయ్యి ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టింది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదని ఈ రోజు బీసీలందరూ ఇక్కడికి వచ్చారండి. మరి బీసీలలో ఐక్యమత్యం ఇంకా ఉన్నదంటారా? ఇంకా ఇంత ఏం కావాలండి? ఒక్క పిలుపుతో అంటే ఎవరికి ఏం చెప్పకుండా స్వచ్ఛందంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి చేరారంటేనే రేవంత్ రెడ్డికి నమ్మకం లేదంటే రేవంత్ రెడ్డి పై నమ్మకం లేకుండా. మరి ఇప్పుడు రిజర్వేషన్ 42 మీద మీరు మాట్లాడితే ఒకవేళ అతను ఇస్తాడని మీకు నమ్మకం ఉందా? సరే, మీకు మాకంటే లేదు, మీకైనా కనీసం మీడియా వాళ్ళకైనా నమ్మకం ఉందా అండి? 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాడని ఆ ముఖం లేకనే
పోలేకనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోలేకనే ఈ రోజు ఒక డ్రామా ఆడి నేను 42% ఇవ్వదలుచుకున్నాను, కానీ నేను అది సాధ్యం అయితే లేదు, నేను ప్రయత్నం చేసినా కానీ చెప్పుకొని ఎన్నికల్లో పోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ డ్రామా ఆడినేసి అని చెప్తున్నాను. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినట్టు మరి నిజానికి ఏం గెలుస్తుంది మీరు? ఆ గెలవలేకనే కాదు, ఇది ఒక ఆర్డినెన్స్ రూపంలో 42% రిజర్వేషన్ అంటే ప్రజలు ఎట్లయినంటే 42% బీసీలకు రిజర్వేషన్ వచ్చేసినాయని చెప్పి ఫీల్ అవుతున్నారండి. ఆ పాలాభిషేకాలు ఆ ర్యాలీలు చూస్తూ ఉంటే పెయిడ్ ర్యాలీలు పాపం చూస్తుంటే వాళ్ళకి ఏం తెలియదు. 42% రిజర్వేషన్ ఎవరికండి? నాయకులకు. దాని పాపం పండు ముసలోళ్ళను వాళ్ళను అడ్డ మీద 200, 300 ఇచ్చి తెచ్చుకుంటూ ర్యాలీలు పాలాభిషేకాలు చేసుకుంటారు. ఒక ఆర్డినెన్స్ ఇద్దామని చెప్పి క్యాబినెట్ లో తీర్మానం చేశారు. ఆర్డినెన్స్ ఇవ్వాలి, ఆమోదం పొందాలి, గవర్నర్ దగ్గర పొందాలి, అది ఆమోదం పొందాలి, అప్పుడు రావాలి కదా. అంటే ప్రజలు బీసీలు ఎలాగైనా వాళ్ళు ఎట్లన్నా అని చెప్పి గొర్రెలు వాళ్ళు నమ్ముతారనే ఒక ఉద్దేశంతో ఈ రేవంత్ రెడ్డి డ్రామా. ఒకవేళ రేవంత్ రెడ్డి బీసీలకు ఏమైనా చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ బీసీలను పెద్దపీట వేద్దామనుకుంటే ఇమీడియట్ గా ఎన్నికల కంటే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకుండా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తే అప్పుడు అందరు నమ్ముతారు. అసలు ఏంటి సార్ ఈ 420 హామీల్లో అందులో ఇదొకటి. ఇచ్చినట్టే మేము ఇచ్చినాం, కానీ ఇచ్చేదానికి ఇయ్యలేకుండా ఏ పద్ధతులు ఇయ్యానో ఆ పద్ధతులు ఇవ్వకుండా ప్రజలను బీసీలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది పద్ధతి ప్రకారంగా ఇచ్చి నువ్వు బీసీల మెప్పు కోరాలి, కానీ మాత్రం 420 హామీల లెక్క ఇచ్చి ఇలా ప్రజలను బీసీ ప్రజలను మోసం చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. సార్ ఇప్పుడు నిజానికి స్థానిక ఎలక్షన్స్ కు పోతున్నాం, స్థానిక ఎలక్షన్స్ కు పోకంటే ముందే ఇట్లాంటి స్టంట్లు చేస్తే మేము గెలుస్తాం అనే పద్ధతులు ఏమన్నారు వాళ్ళు? ముమ్మాటికి మేము ఇచ్చినాం, ఇక్కడ మా పని అయిపోయింది, కానీ కేంద్రంలో ఆపినరు అని చెప్పేందుకు మేము బీసీలకు మెప్పుకోలేందుకే ఇది ప్లాన్ చేసి ఈ ముందర రాజకీయం చేస్తున్నారు. అసలు ఏమిట్లకేం కాకుండా కానీ పాలాభిషేకాలు కీర్తాభిషేకాలు చేసుకుంటూ ప్రజలను బీసీ ప్రజలను మోసం చేస్తుందని చెప్పి కడకండిగా చెప్పేటట్టు ఈ రోజు చెలో హైదరాబాద్ బీసీల మహాదానికి తరలి వచ్చిన బీసీలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసం ఏంటంటే 42% కేటాయిస్తానని అసెంబ్లీలో బిల్లు పెడతానని పెట్టకుండా పార్లమెంటులో ఆమోదం చేస్తామని అక్కడ ఆమోదం చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల బీసీలందరినీ మోసం చేస్తూ ముందుకెళ్తుందని ఈ బీసీల పక్షాన మేమందరం ఏకమై బీసీ వచ్చేదాకా కొట్లాడతామని కోరుకున్నాం. జై తెలంగాణ, జై బీసీ. పేరు అగుల శంకర్, సిద్దిపేట జిల్లా సంచారవాదుల అధ్యక్షుడిని, అదేవిధంగా ఎంబీసీ కులాల అధ్యక్షుడిని సిద్దిపేట జిల్లా. నా పేరు శంకర్. అలాగే వీరభద్రి కుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు నిలబడేదే బీసీలతోటి. ఇవాళ అదే బీసీలకు 42% అని మభ్యపెడుతూ ఇవాళ బీసీ డిక్లేర్ చేసి బీసీలకు న్యాయం జరిగేలా చూడాలి. ఎన్నో రోజుల నుండి ప్రభుత్వాలు నిలబడేదే బీసీలతోటి. బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు చాలా తక్కువ చూపు చూస్తున్నా ఏ ప్రభుత్వం ఉన్నా గానీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు అన్యాయం జరగకుండా ఇకనైనా ఈ ప్రభుత్వాలు బీసీలను గుర్తించి 56% ఉన్న వారికి 56% చట్టసభలో అర్హత కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 56% మేము ఎంతనో మాకు అంత కావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇందిరా పార్క్ లో బీసీల మహాధరణ కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది. ఇక పైన బీసీల ఉద్యమాలు ఆగవు. 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు బీసీ పోరాటం కొనసాగుతూనే ఉంటది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా కానీ బీసీలని పట్టించుకోకపోతే నామరూపాలు లేకుండా పోతుందని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ. అన్న ఇప్పుడు ఇల్లు అనగానే పండగ కాదన్న. వీళ్ళు ఏదో 42% రిజర్వేషన్ క్యాబినెట్ ఆమోదించేసారు. దానికి ఇంకా మస్తు కథ ఉందన్నా. అసెంబ్లీలో ఆడియన్స్ ఇవ్వాలి, దానికి అసెంబ్లీలో పార్లమెంట్ కావాలి, అది ఇచ్చి మళ్ళీ మనకు ఒక జీవో రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ కి పోవాలి, పార్లమెంట్లో అయితే యాక్ట్ వచ్చి ఇంకా అంటే అఫీషియల్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 42% అనేది బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేది చాలా టైం ఉంది. వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఇచ్చేసినాము, స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% ఇచ్చేసి జనాలను కృషి చేసేసి ఎన్నికల ముందు బీసీలకు మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, బీసీలకు పదవులు ఇస్తాము, వాళ్ళకి సీట్లు ఇస్తామని చెప్పి కళ్ళబోలి మాటలు చెప్పేసి ఈ ఎన్నికల ముందుకు 2-3 పథకాలు వదిలేసి రైతు బంధులు, రుణమాఫీలు వదిలేసి ఏదో తమ్మిని బొమ్మ చేస్తాం అనుకుంటారు. కానీ అక్కడ కానికే చాలా అఫీషియల్ గా చాలా పెద్ద పని ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మాటలు కానీ ఇక్కడ హామీలు కానీ ఫస్ట్ మీరు ఇచ్చిన ఈ 42% ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఇచ్చిన అంటున్నారు కదా, ఇది అఫీషియల్ గా ఇచ్చి తర్వాత ఎన్నికలకు వెళ్ళమని చెప్పి ఒక బీసీ బిడ్డగా నేను ఒక లింగాయత్ని బీసీ బిడ్డగా అడుగుతున్నానని చెప్పి అడుగుతున్నాను అన్న.
మరొకసారి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, ఇప్పటికైనా మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఇచ్చిన హామీలు కానీ, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ, 420 హామీలు చేసుకొని స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళండి. అలాగే వచ్చే GHMC ఎన్నికల్లో కూడా వచ్చి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి అడిగి ఓటు వేయమని చెప్పి అడగండి. లేదంటే జనాలు చాలా తిరగబడుతున్నారు, చాలా అంటే చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు. ఎవరిని కలిపినా ఇదే మాట చెప్తున్నారు. ఇది నా సభాముఖంగా నేను తెలుపుతున్నాను అన్న. మొత్తం మీద 42% ఇవ్వాల్సిన బీసీ డిక్లరేషన్ కోసం ఇవాళ ప్రభుత్వాలు మోసం చేస్తా ఉన్నాయి. మరి ఇవాళ బీసీలు అధికంగా ఉన్న ఈ తెలంగాణలో మరి ప్రతి ఒక్కటి మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎంతో కొంతగా మనకు లాభం ఉండే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నారంటే ఇవాళ 42% రిజర్వేషన్ అని చెప్పి అదే మరి అబద్ధపు హామీలతోటి ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కార్మికులకు, ప్రజలకు, ఇవాళ బీసీ బిడ్డలకు ఇవాళ మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని రేపు రాబోయే రోజుల్లో ఎండగట్టడానికి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు అంతా ఐక్యతగా అయ్యి ఇవాళ మిమ్మల్ని రేపు రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి లావాదేవీలు లేకుండా మీరు వచ్చే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారని ఇలా బీసీ తరఫున, బీసీ బిడ్డల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా కార్మికుల తరఫున కూడా మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ప్రతి ఒక్కరికి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఇలా బీసీ బిడ్డల ఐక్యమైందని ఇలా మేము హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీల ఐక్యత కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని ఇలా మేము తెలంగాణలో ఉన్న ప్రజల పక్షాన, ప్రతి కార్మికుల పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. నేను వాస్తవం చెప్పాలంటే మొన్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి బీసీ రిజర్వేషన్ల పైన ఆర్డినెన్స్ తెచ్చామని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. వాస్తవానికి నేనేమంటున్నా, చట్టబద్ధమైన అమలు చేసిన తర్వాతనే వాళ్ళు సంబరాలు చేసుకోవాలి. అప్పటిదాకా సంబరాలు చేసుకుని లేదు అంటే వాళ్ళు ఎవరినో ఒకరు పంపించి కోర్టులో కేసు వేయించి దాన్ని ఆపుదామని ప్రయత్నం చేస్తున్నారు. బీసీ 42% రిజర్వేషన్ వేసిన తర్వాతనే వాళ్ళు ఎప్పటికైనా ఎన్నికలకు వెళ్ళాలి. లేదంటే వాళ్ళ ఇళ్ళని ముట్టిస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మొత్తం మోసం చేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారు మొత్తం బీసీలకు ముసుగుల గుద్దులాట కార్యక్రమం చేస్తున్నది. ముసుగుల గుద్దులాట ఎందుకు చేస్తున్నా అంటే వారు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో బీసీల ఓట్లు వేసుకుందామని చెప్పేసి ఒక ప్రయత్నంతో ఈ ముందుకెళ్తున్న అన్ని దొంగ నాటకాలు, దొంగ ప్రభుత్వం దొంగ నాటకాలు చేస్తున్నాడు. ఆ బీసీలకు చేసేది ఏం లేదు. ఈ రోజు రజకులకు 250 యూనిట్ల కరెంటు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఆ బిల్లులు కూడా మాకు ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులు ఇస్తలేడు. అదేవిధంగా సర్పంచులకు ఇస్తలేడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని ఇలాంటి పాలన ఉందంటే దానంత దరిద్ర పాలన ఇక వేరే పాలన లేదు. అందుకనే చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం ఈ సభ నుంచి, బీసీ బిల్లు 42% రిజర్వేషన్ వెంటనే కల్పించాలి. లేని పక్షంలో నీ ఇంటిని కాదు నిన్ను, అదేవిధంగా మీరు కూడా కోర్టు కేసుకు వెళ్తే మీ ఇంటికి చావు డప్పులతో సహా మేము వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం తరఫు నుంచి ఇక్కడ నుండి నేను రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. భాయ్ సాబ్, మనం క్లియర్ గమనించాలి. ఏదైతే మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయన క్లియర్ గా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. గ్యారంటీగా మేము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాము, దాన్ని చట్టబద్ధ కల్పిస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈనాడు నువ్వు చెప్పిన మాటలకు గ్యారెంటీ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో రానున్న ఎలక్షన్స్ లో అందరికీ 42% చట్టబద్ధత కలిగించినప్పుడే ఎలక్షన్ పెట్టాలని కోరడం జరుగుతున్నది. సార్, ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కు పోకంటే ముందే చేయొచ్చు కదా, మరి ఇప్పుడు చేయడానికి గల కారణం ఏమున్నది? ఎందుకంటే బీసీలను స్థానిక ఎలక్షన్స్ లలో ఒక ఎరలాగా ఉపయోగించుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఎప్పుడు చూసినా కానీ మాయ మాటలు చెప్పి మోసం చేసే అలవాటు నా పార్టీ, మసిబూసి మరడుగా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆనాడు వాళ్ళు చెప్పిన మాటలు గుర్తు చేస్తూ, బిడ్డ నువ్వు కంపల్సరీగా 42% రిజర్వేషన్ చేస్తాము, చట్టబద్ధ కల్పిస్తామని నువ్వే డిక్లేర్ చేసిన సంఘం ఏదైతే కామారెడ్డి డిక్లేర్ చేసావో దానికి అనుగుణంగా నడిపారని మేము కోరుతున్నాం. సార్, మరి ఈ సభాముఖంగా బీసీ జనానికి, బీసీ బిడ్డలకు మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? మరి బీసీ బిడ్డలు గ్యారంటీగా ఈనాడు ఓట్లడికి కాదు బిడ్డ, మనం కూడా రాజ్యాధికారంలో భాగం ఉండాలి. మనం కూడా రాజ్యాధికారం సాధించాలి. మన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద మరి గవర్నమెంట్కి వచ్చిన మంచి పదవులు పొందాలి. దాన్ని పొందాలని కూడా పోరాటాలు చేయాలని చెప్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.